నేను ఒకప్పుడు స్క్రిప్ట్ రాసుకునేవానండి. నా ఇష్టమైన వాళ్ళు నాకు లైఫ్ లో ఎంతో ఇష్టం, కానీ నాకు ఒకటి నచ్చలా, నాకు కోపం వచ్చింది, నేను ఎక్స్ప్రెస్ చేయాలి, ఏ పదాలు వాడి ఎక్స్ప్రెస్ చేస్తే బాగుంటుంది, నేను లిటరల్ గా రాసుకునేవాను. ఎందుకు ప్రాక్టీస్ చేయమండి మనం? ఆ వర్డ్స్ గనక కరెక్ట్ గా యూజ్ చేస్తే అవతల వాళ్ళు హర్ట్ అవ్వరు. అప్పుడు మీరు కన్వే చేయాల్సిన మెసేజ్ అవతల వాళ్ళకి కన్వే అవుతుంది. కానీ ఎప్పుడైతే ఈ పదాలు నచ్చని పదాలు వాడామో, వాళ్ళు కోపంలోనో బాధలోనో ఆ వేరే ఇమోషన్ లో క్యారీ ఫార్వర్డ్ అయిపోయారు. అసలు ఇవ్వాల్సిన మెసేజ్ తీసుకోవాలి. వీళ్ళని అసలు పాపం ఎందుకు వాళ్ళ కోపం చూపించారు అనేది వాళ్ళకి అర్థం కాదు, కానీ వీళ్ళు మాట్లాడిన మాటలు పట్టుకొని అక్కడతో పోతుంది. అక్కడ హర్ట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు Yes, that's true. మీ ఇంటికి ఒక అతిథి వచ్చారు, మీరు టీ ఆఫర్ చేయాలనుకున్నారు. టీ కప్పులోనో గ్లాస్ లోనో ఎందుకు పోస్తామండి? డైరెక్ట్ చేతిలో ఎందుకు పోయావు? పాట లేస్తుంది. మీరిచ్చే టీ అవతల వాళ్ళు హోల్డ్ చేయటానికి ఈజీగా ఉండే వస్తువులోనో పరికరంలోనో పెట్టిస్తారు, అవునా కదా? మరి మీరిచ్చే మెసేజ్ ప్రాపర్ పదాలలో పెట్టి ఎందుకు ఇవ్వట్లా?